భీష్మాష్టమి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమికి భీష్మాష్టమి అని పేరండి. ఎందుకు అంటే కార్తీక మాసంలో అమావాస్య తిథి రోజున మొదలైన కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి యుద్ధభూమికి రాగా భీష్మ పితామహుడు శస్త్రాలు విడిచి స్వచ్ఛంద మరణాన్ని ఎంచుకుంటారు. అయితే దక్షిణాయనంలో ప్రాణాలు విడవడం స్వర్గప్రాప్తి కలగదు కాబట్టి ఉత్తరాయణం వరకు వేచి ఉంటారు. మనం నిన్న చెప్పుకున్న విధముగా రథసప్తమి రోజు నుండి సూర్యుడి యొక్క 7 గుర్రాల రథం అనేది ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ భీష్మ అష్టమి అంటే శుక్లపక్ష అష్టమి రోజు నుంచి రోజుకొక ప్రాణం చొప్పున 5 రోజుల్లో ప్రాణాలు వదలడానికి భీష్మ పితామహుడు నిర్ణయించుకుంటారు. 5 ప్రాణాల గురించి మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని మీద చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ 5 రోజులలో భీష్మ పితామహుడికి మనందరికీ తెలిసిన విషయమే, ఆయనకి సంతానం ఉండరు. ఎందుకంటే ఆయన తన తండ్రి కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని స్వచ్ఛంద శపథం చేస్తారు. ఆయనకి పిల్లలు ఉండరు. కాబట్టి మనందరం కూడా ఆయనకి 5 రోజుల్లో ఏదో ఒక రోజు నదీ స్నానం ఆచరించి తర్పణాలు వదిలితే మన జీవిత చక్రంలో ఒక సంవత్సర కాలం పాటు ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయంటండి. అలానే సంతానం లేనివారు ఈరోజు మనస్ఫూర్తిగా ఆ భీష్మునికి నమస్కరించుకొని కుదిరితే తర్పణాలు వదిలి ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం, అందులోనూ పుత్ర సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. తర్పణాలు వదలడం వీలు కాని పక్షంలో ఈ 5 రోజులు కూడా మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కరించుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించండి. చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతామని మన పెద్దలు కూడా చెప్తుంటారు. థ్యాంక్ యూ.